గుడ్ మార్నింగ్ తెలంగాణ. దిస్ ఇస్ రాజేష్ శర్మ. రుణమాఫీకి సంబంధించి గత 15 రోజులుగా కొనసాగుతున్న కసరత్తు ఒక కొలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ రేపు వినిపించబోతోంది. ప్రధానంగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వచ్చారు. దానికి సంబంధించి లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కసరత్తు మొదలుపెట్టారు. అయితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమైన రుణమాఫీకి సంబంధించి నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అదే రకంగా ఏ రకమైన విధి విధానాలను అనుసరించి రైతులకు రుణాలని మాఫీ చేయాలి అనే విషయంలో కూలంకషంగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ విషయాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ 2 లక్షల రూపాయల వరకు రుణాలని మాఫీ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ను అప్లై చేయాలనే విషయంలో కొంత చర్చ జరుగుతుంది. కేంద్రంలో కిసాన్ సమ్మాన్ నిధికి ఏదైతే అవలంబిస్తున్నారో ఆ కండిషన్స్ ఇక్కడ అప్లై చేస్తే పూర్తి స్థాయిలో సగానికి సైగా లబ్ధిదారులు ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రకంగా చేస్తే ఎలాంటి రాజకీయపరమైన విమర్శలు ఎదురవుతాయి. ఇట్లాంటి అంశాల మీద చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా రేపు కేబినెట్ ముందుకు దీనికి సంబంధించిన ఫైల్ రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద విడతల వారీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని జూలై మొదటి వారంలో మొదలుపెట్టి ఆగస్టు 15వ తేదీ కల్లా రుణమాఫీని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా 50,000 వరకు రుణాన్ని మాఫీ చేయడం, ఆ తర్వాత ₹1,00,000, ఆ తర్వాత ₹1,50,000, ఆ తర్వాత 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలని మాఫీ చేసే కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కండిషన్స్ విషయంలో మాత్రం రేపు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించిన అంశాలు ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో సింగరేణిని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోంది అంటూ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పదే పదే ప్రచారం చేశారు. అయితే ఆనాటి ప్రచారం పూర్తిగా డొల్లేనని ప్రస్తుతం కేంద్రంలో బొగ్గు గనుల శాఖను చేపట్టిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నిన్న తేటతెల్లం చేసిన పరిస్థితి, దానికి సంబంధించిన కథనాలు కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాళేశ్వరంలో నిన్న వెలుగు చూసిన ఒక కీచక పర్వానికి సంబంధించిన వార్తలు కూడా ఇవాళ దినపత్రికల్లో ప్రధానంగా చూడవచ్చు. దాంతోపాటు మెదక్ జిల్లాలో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి కొండా సురేఖ మధ్య వాదులాట జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు కొట్టుకున్న పరిస్థితి. ఇలాంటి వార్తలు కూడా ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి. ముందుగా తొలి వెలుగు ఈ పేపర్ బ్యానర్ ఐటమ్ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది తెలంగాణ గొంతుక తొలి వెలుగుకు సంబంధించిన శీర్షిక. సునీత సురేఖ ఫైట్ అన్న శీర్షికతో చూడవచ్చు. నర్సాపూర్ ప్రోటోకాల్ వివాదం, పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభంలో రగడ, కాంగ్రెస్ నేతతో గుమ్మడికాయ కొట్టించిన మంత్రి సురేఖ, అధికార కార్యక్రమంలో పార్టీ నేతలు రావడంపై ఎమ్మెల్యే ఫైర్, మరో చోట బడిబాట సభలో ఎంపీటీసీకి నో చైర్, అనర్హులు స్టేజ్ మీద ఉన్నారని ఎమ్మెల్యే అభ్యంతరం, వాగ్వాదానికి దిగిన ఇరు పార్టీల నేతలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సునీత కూడా గతంలో కొండా సురేఖ సహచరనే, ఇద్దరు కలిపి రాజశేఖర రెడ్డి హయాంలో ఇద్దరు మంత్రులుగా వ్యవహరించిన పరిస్థితి. ఇప్పుడు సునీత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి. అదే సమయంలో కొండా సురేఖ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులకు అంటే పార్టీకి సంబంధించిన నాయకులకు పెద్దపీట వేయడం పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గుమ్మడికాయ కొట్టే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఇవ్వడం మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత దానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట వరకు వెళ్లిన పరిస్థితి. ఎమ్మెల్యే మంత్రి మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున కొట్టుకున్న పరిస్థితి. మంత్రి ముందే ఒక పొట్టు రగడ జరిగిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త మనం తొలి వెలుగు దినపత్రికలో ప్రధాన శీర్షికగా చూడవచ్చు. ఇక్కడ చదువుతాను. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బుధవారం నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉండడంతో ప్రోటోకాల్ సమస్య ఏర్పడింది. దీంతో పాలక ప్రతిపక్షాల మధ్య వివాదం చెలరేగింది. పాఠశాల ఆవరణలో రిబ్బన్ కటింగ్ దగ్గర నుంచి మీటింగ్ నిర్వహణ దాకా రచ్చ కొనసాగింది. కొల్చారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డితో ప్రారంభం చేయించాలని మంత్రి కొండా సురేఖ ప్రయత్నించారు. కానీ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని ఆమె అడ్డుపడ్డారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి ఎమ్మెల్యే అనుచరులు బాహాబాహికి దిగారు. మరోవైపు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వేదిక మీద స్థానిక ఎంపీటీసీ అరుణకు కుర్చీ వేయలేదు. కానీ ప్రోటోకాల్ లేని వారు స్టేజి మీద ఉన్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి అభ్యంతరం తెలిపారు అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి తొలి వెలుగు దినపత్రికలో. అదే రకంగా కాళేశ్వరంలో కీచక పర్వానికి సంబంధించిన వార్త కూడా తొలి వెలుగులో ప్రధాన శీర్షిక కనిపిస్తుంది. కీచక
పోలీస్ తుపాకీతో బెదిరించి మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ రేప్, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు, తనకు మంత్రి ఇతర పెద్దల అండ ఉందని వార్నింగ్, కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో కలకలం, ధైర్యం తెచ్చుకొని ఎస్పీకి ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్, విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు, అత్యాచార ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్, ఎస్ఐను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు తొలి వెలుగు దినపత్రికలో. దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా మనం ఈనాడు షోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడికి మా రిపోర్టర్ వెళ్ళారు, ప్రతినిధి వెళ్ళారు, గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ షో ఎండింగ్లో. ఇక ఇంకొక వార్త చూడవచ్చు మనకి ఇక్కడ. ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు అంటూ దళిత బంధు, మనకు అందరికీ తెలుసు హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఆకస్మికంగా దళితులను ఆకట్టుకోవడానికి దళిత బంధు అనే పథకం తీసుకొచ్చారు. ఒక్కొక్క దళిత యువకునికి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసి వారిని ఆర్థికంగా నిలబడే రకంగా చేసేందుకు ఒక ఉద్దేశించిన పథకం. అయితే కొందరికి మాత్రమే పరిమితం చేయడం మీద మిగతా దళిత సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున దళిత యువతలు ఒక ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి. అయితే తాజాగా ఆ పథకాన్ని సవరించడానికి సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పథకానికి దళిత బంధు అనే పేరు తీసేసి అంబేద్కర్ అభయహస్తం అన్న పేరుతో దానికి అమౌంట్ కూడా 10 లక్షల రూపాయలను 12 లక్షల రూపాయలకు చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్కరికి 12 లక్షలు, దళితులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్, త్వరలో అంబేద్కర్ అభయహస్తం అమలు, కసరత్తు మొదలుపెట్టిన అధికారులు, వారం రోజుల్లో కొత్త గైడ్లైన్స్ విడుదల, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ అన్న వివరాలు మనకు తొలి వెలుగు దినపత్రికలో కనిపిస్తున్నాయి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే దశల వారీగా రుణమాఫీ అన్న బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్. మొదట 1 లక్ష, ఆ తర్వాత 1.5 లక్షల వరకు, 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతుకు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అన్న వివరాలు కనిపిస్తున్నాయి. గతంలో రైతు బంధు అనే పేరిట మనకు అమలైన స్కీమ్ చూసాము. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నారు కూడా రైతు బంధును ద్వారా లబ్ధి పొందిన పరిస్థితి. ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వారు కూడా రైతు బంధు నిధులకు కక్కుర్తి పడిన పరిస్థితి గతంలో చూసాం మనం. అయితే దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ అప్లై చేయడం ద్వారా కేవలం 5 ఎకరాలకు లోపు ఉన్న వారికి మాత్రమే రైతు బంధుని ఇప్పుడు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతోంది. కాబట్టి రైతు భరోసా కింద 5 ఎకరాలకు లోపున్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కండిషన్స్ అప్లై చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ నిధుల కోసం కక్కుర్తిపడి 100 ఎకరాలకు సంబంధించిన రైతు బంధుల నిధులను దొబ్బితిన్న పరిస్థితి చూసాం మనం. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం సవరించే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇవాళ దినపత్రికల్లో దీనికి సంబంధించిన వార్త చూస్తున్నాం. అదే రకంగా రుణమాఫీ అర్హత నిర్ధారణే ప్రధాన ఎజెండా అంటూ రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. అందులో ఈ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి కండిషన్స్ అప్లై చేయాలి అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆధారంగా చూడవచ్చు. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు, అది కేసీఆర్ చేసిన విష ప్రచారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఆయన ఢిల్లీలో నిన్న వివిధ పత్రికలకు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు మనకు చూడవచ్చు. ప్రధానంగా 2018 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ మొత్తం ప్రభావం చూపించిన అంశం సింగరేణి ప్రైవేటీకరణ. సింగరేణి ప్రైవేటీకరణకు సంబంధించి జాతీయ స్థాయిలో ఎలాంటి అడుగులు పడకపోయినా, ఎలాంటి నిర్ణయాలు జరగకపోయినా ఆనాటి ముఖ్యమంత్రి ఒక రకమైన విష ప్రచారం చేశారు అన్నది కిషన్ రెడ్డి సంబంధించిన వాదన మనం ఇక్కడ చూస్తున్నాం. అదే రకంగా బండి సంజయ్ నిన్న కేంద్ర మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాలోనే సాధ్యం అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను మనం చూడవచ్చు. అదే రకంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కనిపిస్తుంది. మనకు ఒక 15 రోజుల క్రితం మనం చెప్పుకున్నాం, రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి ఇంకో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ 6గురి ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారని చెప్పి మనం ఒక 10-15 రోజుల కింద చెప్పుకున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అడుగులు పడుతున్నాయి అన్న వివరణతో మనం ఈ వార్తలు చూడవచ్చు. మొత్తం 6గురికి గాను ప్రస్తుతం 4గురిని మంత్రులుగా తీసుకొని మిగతా 2 పోస్టులు మాత్రం ఇంకా ఖాళీ పెట్టి ఉంచాలని చెప్పి చూస్తున్నట్టుగా సీఎం భావిస్తున్నట్టుగా మనకి కథనాన్ని చూడవచ్చు. త్వరలో మంత్రివర్గ విస్తరణ, 4గురికి చోటు దక్కే అవకాశం, మరో 2 స్థానాలపై తర్వాత నిర్ణయం, ఇప్పటికే అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో అధికారుల్లో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిపే దిశగా అడుగులు పడుతున్నాయి. అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన, 1-2 రోజుల్లో సీనియర్ ఐఏఎస్ల బదిలీలు. నిజానికి ముఖ్యమంత్రిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టినా వెంటనే ఆ పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళు తెచ్చుకోవడం చూస్తున్నాం. ఇప్పుడు మనం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు జూన్ 12న పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడున్న కీలకమైన, ఆయన దగ్గరలో ఉన్న కీలకమైన ఐఏఎస్ అధికారులందరినీ మార్చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారందరినీ దూరం పెట్టి జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పి ఆయనకు అనుకూలంగా ఉన్న అధికారులను తీసుకొస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ
తెలంగాణలో మాత్రం 6 నెలలుగా కీలకమైన పదవులను అలాగే కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ ప్రక్షాళనకు పూనుకున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమంది కీలకమైన నాయకులను, కీలకమైన అధికారులను తప్పించి తనకు అనుకూలంగా వ్యవహరించే వారిని తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించబోతున్నట్టుగా మనకి ఈ వార్త కనిపిస్తుంది. అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన అన్న శీర్షికతో. ఇక కేంద్ర కేబినెట్ నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పలు పంటలకు మద్దతు ధరను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త. వరికి మరో 117 రూపాయల మద్దతు, ఖరీఫ్లో క్వింటాలకు 2300, కందులపై 550 రూపాయల పెంపు, 76,200 కోట్లతో వధావన్ ఓడరేవు మహారాష్ట్రలో అరేబియా సముద్రానికి తీరంలో నిర్మించబోతున్నారు. ఇది స్ట్రాటజికల్గా చాలా కీలకమైన ఓడరేవు కాబోతుంది. దానికి సంబంధించి కూడా నిన్న కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే రకంగా వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి 2,869 కోట్లు అంటూ మనందరికీ తెలుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వ అక్కడ విజయం సాధించారు. వారణాసి నుంచి ఆయన ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి విమానాశ్రయానికి 2,869 కోట్లు కేటాయించిన పరిస్థితి నిన్నటి కేబినెట్ డెసిషన్కి సంబంధించి. అదే రకంగా పెద్దలనే కాదు పేదలను చూడండి అంటూ నిన్న రాష్ట్ర రుణ ప్రణాళికను విడుదల చేస్తూ ఆ సందర్భంగా మంత్రులు చేసిన కామెంట్స్ ఆధారంగా మనం ఈనాడు దినపత్రికలో ప్రధానమైన వార్త చూడవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈనాడు దినపత్రిక ఒక కీలకమైన ఆర్టికల్ ప్రచురించింది. రంగంలోకి ఐటీ శాఖ, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసే యోచన అన్న వివరాలను చూడవచ్చు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదాయ పన్ను శాఖ కూడా రంగంలోకి దిగుతోంది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో కొందరు గత ఎన్నికలప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు రహస్యంగా రవాణా చేసినట్టు అంగీకరించడంతో ఈ వ్యవహారం ఆనుపానులపై ఆరా తీసేందుకు ఐటీ శాఖ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా బాధ్యులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారంలో ఉన్న కొంతమంది పెద్దల కోసం ఉపయోగపడే రకంగా చేస్తున్నారు. సేమ్ టైం అందులో ఉన్న పనిచేసిన సిబ్బంది తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం విపక్షానికి సంబంధించిన నిధులు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవుతుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ నిధులను జప్తు చేసిన పరిస్థితి. మరి ఆ జప్తు చేసిన అమౌంట్ ఆదాయ పన్ను శాఖ నోటీసులోకి వెళ్ళిందా, లేకపోతే వెళ్లకుండానే మాయం చేశారా, ఇట్లాంటి విషయాలు కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిధులకు సంబంధించిన అంశం మీద ఫోకస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన వార్త, మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఉద్యోగం నుంచి కీచక ఎస్ఐ తొలగింపు అన్న శీర్షికతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన, గతంలోనూ మహిళలను వేధించాలన్న అభియోగాలు ఉన్న వివరాలను చూడవచ్చు. అదే రకంగా సర్వీసు నుంచి శాశ్వతంగా ఉద్వాసన అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఎస్ఐ భవానీ సేన్ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జూలైలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఎస్ఐగా ఉన్న సమయంలోనూ భవానీ సేన్ అక్కడ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పట్లో అతడిని సస్పెండ్ చేశారు. గతంలో మరో 3 మహిళా కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవానీ సేన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఐజీ పేర్కొన్నారు అన్న వివరాలు మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, విపత్తు వేళ పంటల బీమా అంటూ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమాకు సంబంధించి కీలకమైన మార్పులు చేయబోతుంది అన్న ఒక వివరణతో మనకి ఈ వార్తలు చూడవచ్చు. విపత్తుల వేళ పంటల బీమా ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు, తగ్గనున్న ఆర్థిక భారం, 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం, దిగుబడి తగ్గిన రైతుకు పరిహారం, ఉచితంగా పంటల బీమా, రాష్ట్ర సర్కారుపైనే 75% ప్రీమియం భారం, 25% కేంద్రం చెల్లింపు, ఫసల్ బీమా గడువు దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశం అన్న వివరాలను చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదే రకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనకు ఇంకొక ఈ వార్త కనిపిస్తుంది. సింగరేణిని ప్రైవేటీకరించాం, కేసీఆర్ అసత్య ప్రచారం చేశారు. ఆయన 10 ఏళ్ల పాలనలో గనుల వేలాన్ని వ్యతిరేకించడంతో రాష్ట్రానికి 1000 కోట్ల నష్టం. రేవంత్ సర్కారు వేలాన్ని స్వాగతించింది. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. హరీష్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. పార్టీ సారథ్యం ఈటెలకు అప్పగిస్తే స్వాగతిస్తా అన్న వివరాలను మనకు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆధారంగా చూడవచ్చు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51%, కేంద్రం వాటా 49% మాత్రమే. అలాంటప్పుడు సింగరేణిని కేంద్రం ఎలా ప్రైవేటు పరం చేస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్ధం. కేసీఆర్ ఆడిన డ్రామా. గత 10 ఏళ్లలో దేశంలో ఒక్క బొగ్గు గనినైనా ప్రైవేటీకరించామా? అలాంటప్పుడు సింగరేణిని ప్రైవేటు పరం చేస్తామనడం పెద్ద జోక్ అంటూ కామెంట్ కనిపిస్తుంది. అంటే ఒక కామెంట్ చేసి పాడేయడం, ఆ తర్వాత ప్రత్యర్థులు దానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయడంలో కేసీఆర్ సిద్ధాస్తులు. ఆ రోజు
ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సింగరేణి అంశాన్ని ఉత్తర తెలంగాణను మొత్తం ప్రభావితం చేసే రకంగా ప్రచారం చేశారు. దానికి బీజేపీ నాయకులు అప్పట్లో తమ ప్రచారంలో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు బొగ్గు గనుల శాఖగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ అంశాన్ని మళ్ళీ కిషన్ రెడ్డి తిరగదోడిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. అదే రకంగా హైదరాబాద్ వేదికగా తొలిసారి బొగ్గు గనుల వేలం కొనసాగుతోంది. రేపు దీనికి సంబంధించిన ముహూర్తం 60 బొగ్గు బ్లాకుల వేలం రేపే. జాబితాలో తెలంగాణలోని శ్రావణపల్లి కూడా హైదరాబాద్లో నిర్వహణ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా అక్టోబర్లో త్రిబుల్ అన్న వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. అయితే దీనికి సంబంధించిన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అసలు భూసేకరణ పూర్తయిందా లేదా అన్న విషయంలో చాలా సందిగ్ధత కొనసాగింది. తాజాగా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చిన పరిస్థితి. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివ్యూ చేసే సందర్భంగా ఆయన చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా ఈ వార్తను చూడవచ్చు. అక్టోబర్లో త్రిబుల్ ఆర్, ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లు, దేశంలో అత్యుత్తమ హైకోర్టును నిర్మించబోతున్నాం, ఢిల్లీలో 22 అంతస్తుల్లో తెలంగాణ భవన్, విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల తొలగింపు పనులు, 5,600 కోట్లతో హైదరాబాద్ బెంగళూరు హైవే, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ విద్యుత్ శాఖకు సంబంధించిన రివ్యూలో బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్య కనిపిస్తుంది. కొత్త విద్యుత్ పాలసీ త్వరలో తీసుకొస్తాం, రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, రెప్పపాటు కూడా కోతలు లేవు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేదు, బ్యాంకర్లకు మానవీయ దృక్పథం లేకపోతే చాలా నష్టం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో అసలు కోతలు లేవని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారు. కానీ గ్రౌండ్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న సంగతి ఆయనకు తెలియదు. ఎందుకంటే అధికార భవనాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిరంతరం విద్యుత్ రావచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో కాలనీలలో మాత్రం చాలా పవర్ కట్స్ కనిపిస్తున్నాయి. మనకు మొన్నటి ఎండాకాలం అయితే 2 నెలల పాటు చాలా చోట్ల కట్స్ చూసిన పరిస్థితి. అయితే గ్రౌండ్ పరిస్థితి అధికారులకు మరి మంత్రికి తెలియజేస్తున్నారో లేదు, కానీ మొత్తం మీద కరెంటు కోతలు ఎక్కడా లేవని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం బట్టి విక్రమార్క చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చూడవచ్చు. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. 72,600 కోట్లతో మహారాష్ట్రలోని వధావన్లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోదముద్ర. తీర ప్రాంత పవనశక్తి ప్రాజెక్టుల అమలుకు VGF స్కీమ్. 2,254 కోట్లతో ఫోరెన్సిక్ ఇన్ఫ్రా ఏర్పాట్లు అన్న వివరాలు మనం దీంట్లో చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అదే రకంగా కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చారు మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా కరీంనగర్కు ప్రణమిల్లిన సంజయ్ అన్న వార్త కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలోకి ఎంటర్ కాగానే అక్కడి భూమిని పాదాలకు మొక్కిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. కేంద్ర మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి చేరుకోగానే నేల తల్లికి సాష్టాంగ నమస్కారం. కార్యకర్తలు ప్రజలకే మంత్రి పదవి అంకితం. 2028లో రాష్ట్రంలో అధికారం బీజేపీదే అంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే రకంగా మనందరికీ తెలుసు, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేదు, 0కు పరిమితమైన పరిస్థితి. అయితే ఎందుకట్లా 0కు పరిమితం అయ్యామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక అంతర్మదనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి సమీక్ష జరుపుకోవడానికి, ఆత్మావలోకనం చేసుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. 0 ఎందుకయ్యాం, లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంసిద్ధతపై చర్చ, పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ అబ్నార్మల్ న్యూస్ మనం చూడవచ్చు. ప్రపంచం పూర్తిగా ఒక డిఫరెంట్ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఇండియాకు సంబంధించి చూస్తే కూడా దక్షిణ భారతంలో వర్షాలు కొనసాగుతున్న పరిస్థితి, కానీ ఉత్తర భారతంలో మాత్రం ఇంకా ఉక్కపోతలు, వేడి పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి. ఇట్లా డిఫరెంట్ క్లైమేట్ పరిస్థితులు ఎందుకుంటున్నాయి అనే విషయంలో పర్యావరణవేత్తలు స్టడీస్ చేస్తున్నారు. ఆ స్టడీస్ ఆధారంగా మనం ఈ వార్త చూడవచ్చు. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఓవైపు ఎండలు, మరోవైపు కుండపోత. సేమ్ ఇండియాలాగా ఎట్లాగే ఉంది. ఉత్తర భారతంలో ఎండలు, దక్షిణ భారతంలో వర్షాలు. దానికి సంబంధించి సేమ్ అమెరికాలో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి. ఢిల్లీలో హీట్ వేవ్స్, 2 రోజుల్లో 20 మంది బలి. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జూన్లో 1400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా 2 వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అంటూ డిఫరెంట్ క్లైమేట్ పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కారణం అంటున్నారు సైంటిస్టులు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక
మిగతావన్నీ రొటీన్ వార్తలే. వరికి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. క్వింటాల్ ధాన్యం ధర ఇక 2300 వరికి అన్న కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త. అదే రకంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల ఆధారంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన కరెంటు ప్రాబ్లం ఉండదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్న వివరాలు మనం వెలుగు దినపత్రికలో చూస్తున్నాం. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, RRR నార్త్ ఫేజ్ 3.5 ఏళ్లలో పూర్తి, అక్టోబర్లో పనులు స్టార్ట్ చేసి 3.5 సంవత్సరాలలో RRRకు సంబంధించి నార్త్ వైపు మనం సంగారెడ్డి నుంచి ఇటు చౌటుపల వరకు ఏదైతే నార్త్ ఫేస్ ఉందో దానికి సంబంధించి పూర్తి చేస్తాం అని చెప్తున్న పరిస్థితి. అక్టోబర్లో శంకుస్థాపన, డిసెంబర్లో పనులు. మంత్రి వెంకటరెడ్డి, పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు, రైతులకు అన్యాయం చేయం, ORR RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వెల్లడి, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రోడ్ల రిపేర్లు చేయలేదని ఫైర్ అన్న వివరాలు చూస్తున్నాం మనం ప్రధానంగా వెలుగు దినపత్రికలో. అదే రకంగా రాష్ట్రంలో తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో కూరగాయల ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. టమాటో 100 రూపాయలు దాటిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. సెంచరీ దాటిన టమాటో, బగ్గుమంటున్న కూరగాయల ధరలు, ఏది కొన్నా కిలో 80 నుంచి 100 రూపాయలు. జూలై వస్తే కానీ తగ్గవంటున్న వ్యాపారులు, రేట్లు చూసి బెంబేలెత్తుతున్న జనం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ గృహిణులు చేసిన కామెంట్ కూడా చూడవచ్చు. కిలో కొందామని చెప్పి వెళ్ళాం కానీ అర్ధ కిలో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఒక గృహిణి చేసిన కామెంట్ చూస్తున్నాం. టమాటో రేట్లను చూస్తే భయమవుతున్నది. 4 రోజుల కిందట మహమ్మదాబాద్ సంతలో కిలో టమాటా 60 రూపాయలకు కొన్నా, ఇప్పుడు ఊళ్ళో ఉన్న అంగడికి పోతే మేలు రకం టమాటాకు 100 రూపాయలు చెబుతున్నారు. మచ్చలు ఉంటే 80 రూపాయలకు ఇస్తున్నారు. ఇంత ధర పెట్టి ఎట్లా కొనాలి? కిలో బదులు అర్ధ కిలో కొన్నా అంటూ పద్మమ్మ అనే ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అదే రకంగా కాళేశ్వరం కీచక పర్వానికి సంబంధించిన వార్త చూడవచ్చు. మహిళా కానిస్టేబుల్పై SI అత్యాచారం, అర్ధరాత్రి కిటికీలోంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి దారుణం. ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్లో ఘటన. 18న SPకి ఫిర్యాదు చేసిన బాధితురాలు, SP ఆదేశాలతో విచారణ చేపట్టిన DSP. ఆరోపణలు నిజమని తేలడంతో SI భవానీ సేన్ అరెస్టు. ఈ ఘటనపై సీఎం సీరియస్, సర్వీస్ నుంచి SI డిస్మిస్ అన్న వివరాలు చూస్తున్నాం మనం వెలుగు దినపత్రికలో. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్రంలో కరెంటు కోతలకు సంబంధించి కుంటి సాగులు చెబుతున్నారు అధికారులు అన్న వివరాలతో మనం ఈ వార్త చూస్తున్నాం. కోతలపై తొండవాదం అంటూ చూస్తుంటే తొండలకు తెలంగాణ ప్రభుత్వం పైనో ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరీ రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయి. బుధవారం ఒకే రోజు అటు జగిత్యాలలోనూ ఇటు హైదరాబాద్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. 2 చోట్ల కరెంటు కట్ కావడానికి కారణం ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడడమే అని విద్యుత్ సంస్థల సిబ్బంది వివరణ ఇచ్చారు. జనం పై అధికారులు నమ్ముతారో లేదో అని సాక్ష్యంగా 2 ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడి ఉన్న ఫోటోలను సైతం వారు ట్విట్టర్లో షేర్ చేశారు. జగిత్యాల ఘటన బయటపడిన కొద్దిసేపటికే హైదరాబాద్ వ్యవహారం కూడా ఇలాగే జరగడం ఆసక్తికరంగా మారింది అంటూ విద్యుత్ లైన్ల మీద తొండలు పడడంతో పవర్ కట్ ఏర్పడింది అంటూ సాక్ష్యం చూపించే ప్రయత్నం విద్యుత్ అధికారులు చేశారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అంటే సాకులు వెతుక్కుంటున్నారు అని చెప్పి అది పై అధికారులు భావిస్తారని చెప్పి దానికి సంబంధించిన ఫొటోస్ కూడా, ఈ తొండలు పడిన ఫొటోస్ కూడా చూపిస్తున్నారు జగిత్యాలలో. అదే రకంగా హైదరాబాద్లో, ముందు జగిత్యాలలో వెలుగు చూసింది, ఆ తర్వాత హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఫోటో రిలీజ్ చేశారు. గమ్మత్ ఏంటంటే మరో విశేషం ఏమిటంటే జగిత్యాలలో జిల్లా విద్యుత్ విభాగానికి బాస్ అయిన ట్రాన్స్కో SE జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతుండగానే కరెంట్ కట్ అయింది. ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ గుండు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహ రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతుండగానే కరెంటు పోయింది. ఈ హఠాత్ పరిణామంతో మాట్లాడుతున్న SIతో పాటు మీటింగ్కు హాజరైన విద్యుత్ సిబ్బంది షాక్కు గురయ్యారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులతో పాటు అక్కడ అధికార పక్ష సభ్యులు ఒకంత వెటకారంగా నవ్వడం కనిపించింది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని SE చెబుతున్న సమయంలో కరెంటు కట్ కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో SE పత్రికా ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని రామాలయం గ్రౌండ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్పై తొండ పడడంతో ధరూర్ సబ్స్టేషన్లోని LV బ్రేకర్ ట్రిప్పై విద్యుత్ అంతరాయం కలిగిందని వివరించారు. 90 సెకండ్లలోనే తొండను తొలగించి కరెంటును పునరుద్ధరించామన్న వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. అదే రకంగా రింగ్ మేకర్ ఎవరు అంటూ జూపల్లి వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ప్రధానంగా తెలంగాణలో కొన్ని కొత్త రకం మద్యం బ్రాండ్లను తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి. దీనికి సంబంధించి ఒక నెల 15 రోజులుగా కొంత రాజకీయపరమైన వివాదం కూడా కొనసాగింది. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చుకున్నారు. కొత్త బ్రాండ్లకు ఇప్పట్లో అనుమతి లేదని చెప్పారు. కానీ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, ఇంకా అనుమతి రద్దు చేయలేదు అన్న వివరాలతో మనం ఇంకో వార్త చూస్తున్నాం. రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ ఎవరికుందంటూ ఆరా. ప్రభుత్వంలో మంట పుట్టిస్తున్న కొత్త బ్రాండ్లు. తెర వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సన్నిహితుడు. ఒకరిద్దరిని సస్పెండ్ చేసి కప్పిపుచ్చుతారని ప్రచారం. అనుమతులు తాత్కాలిక నిలిపివేతే రద్దు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతున్న ప్రీమియర్ బీర్ల కొరత అన్న వివరాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా
దాంతోపాటు వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులు గొడవ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. మాకు మంచి బ్రాండ్లే కావాలి, వైన్ షాప్ ముందు గూడూరు వసల ఆందోళన, దుకాణాలను మూసివేసిన యజమానులు అన్న వివరాలు చూస్తున్నాం. తమకు కావాల్సిన మద్యం బ్రాండ్లను అమ్మకుండా ఇతర బ్రాండ్ల మద్యం అమ్ముతున్నారని ఆరోపిస్తూ మద్యం ప్రియులు బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో వైన్ షాప్ ముందు ఆందోళన చేశారు అన్న వివరాలు చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు. మద్యం గురించి గొడవపడుతున్న పరిస్థితి, రాజకీయ పరంగా రచ్చ కొనసాగుతుంది. సేమ్ టైం మద్యం ప్రియులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంగా బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూస్తున్నాం. అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తాం అంటూ ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, రైతు రుణమాఫీ కట్టుబడి ఉన్నాం, అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా, మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, దేశ సంపదను జనాభా దామాషా ప్రకారం పంచాలి అంటూ మంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో. సో ఇది ఓవరాల్గా ఇవాళ దినపత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తలు. ఇక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.